నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యం పర్యటనలో భాగంగా భీమవరంలో భారీ శోభాయాత్ర ఆద్యంతం ముందుండి నడిపించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి. చెన్నై నర్సాపురం వందే భారత్ కు రైల్వే శాఖ ఆమోదం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషిని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్. ఘనంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవ వేడుకలు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు, ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు. NH-165 గోదావరి జిల్లాల అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో చేపట్టిన సారథ్యం యాత్ర భీమవరంలో ఉత్సాహంగా సాగింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ భారీ శోభాయాత్రను భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, నాయకులతో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. భారీ బీజేపీ జెండాలను చేతపట్టుకుని కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ శోభాయాత్ర తహసీల్దార్ కార్యాలయం, వెంకటరామ థియేటర్ రోడ్డు, ప్రకాశం చౌక్ మీదుగా ముందుకు సాగింది. ప్రకాశం చౌక్ సెంటర్లో బీజేపీ స్తూపాన్ని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం జోడెడ్ల బండిపై మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ శోభాయాత్రలో పాల్గొన్నారు. బొంబాయి స్వీట్ సెంటర్లో క్రేన్ సహాయంతో అత్యంత భారీ గజమాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలను సత్కరించారు. ఆనంద ఫంక్షన్ హాల్ వరకు అత్యంత శోభాయమానంగా ఈ యాత్ర కొనసాగింది. యాత్ర సాగినంతసేపు స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పలు సెంటర్లలో మహిళలు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కు హారతినిచ్చి ఘన స్వాగతం పలికారు. సుమారు 6,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారని, ప్రజల అపూర్వ స్పందన భీమవరంలో పార్టీకి కొత్త శక్తిని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసమ్మ తెలియజేశారు. ఈ శోభాయాత్రలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సీనియర్ నాయకులు నాని తాతాజీ, ముల్లపూడి రేణుక, కోడూరు లక్ష్మీనారాయణ, పేరిచెర్ల సుభాష్ రాజు, అల్లూరి సాయి దుర్గరాజు, కలిదిని వినోద్ వర్మ, తోట గంగరాజు తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పూర్తిగా న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ సభ్యునిగా పాకా వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనకు పదవి లభించిందంటే తమ కష్టానికి పార్టీ ఇచ్చిన గుర్తింపేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గత 10 నెలలుగా చేసిన కృషి ఫలించిందని, చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ శుక్రవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుందని ఆయన తెలియజేశారు. భీమవరంలో జరిగిన బీజేపీ సారథ్యం సభ సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ ద్వారా నరసాపురం, చెన్నై వందే భారత్ కు ఆమోదం లభించినట్టు సమాచారం అందింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 2 జోన్ల మధ్య సమన్వయం చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు. నరసాపురానికి తొలి వందే భారత్ ను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని మాధవ్ అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చొరవతో నరసాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారని బీజేపీ నాయకులు తెలియజేశారు. వందే భారత్ ను సాధించిన శ్రీనివాస్ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా 25వ జిల్లా అంటే సిల్వర్ జూబ్లీ. ఆ విధంగా 25 జిల్లాలు పూర్తి చేసి రేపు 14వ తారీఖు విశాఖపట్నంలో భవ్య బహిరంగ సభతో మన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం మొదటి విడత పూర్తవుతుంది. ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి విశేషంగా విచ్చేసి మొత్తం భీమవరం నగరాన్ని దద్దరిల్లేటట్టు మీ అందరూ ఒక రూపంగా విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా సారథ్య కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షురాలు కాషాయమయం చేస్తూ భారత మాతాకి జై అనే నినాదాలతో చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నన్ను స్వాగతించిన తీరు, అభిమానించిన తీరు, మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి విశేషంగా విచ్చేసిన కార్యకర్త సోదరి సోదరులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ విధంగా మీ ఊరు రావటం నాకు నిజంగానే చాలా ఆనందం. భీమవరానికి విశాఖపట్నానికి అవినాభావ సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం? మన ప్రాంతంలో పుట్టి పెరిగి విప్లవ జ్యోతి అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు మీ యొక్క మోగులలో పుట్టి మా పాండ్రంగి సంబంధం ఉంది. పాండ్రంగి, మోగులు రెండు ఆయన జన్మస్థానాలుగా మనం భావిస్తాం. అటువంటి అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు పుట్టిన ప్రాంతం, నడయాడిన ప్రాంతం, మా ప్రాంతంతో ఆయన ఉన్న సంబంధం మన మధ్య సంబంధానికి దారి తీస్తుంది. అటువంటి గొప్ప వీరుడు అగ్గి భరాట అల్లూరి సీతారామరాజుకి ఇవాళ ఉదయాన్నే మనం నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ఏర్పడిన నేపథ్యంలో మన శ్రీనివాస వర్మ గారు ఇవాళ మంత్రిగా, స్టీల్ అలాగే భారీ పరిశ్రమల మంత్రిగా అయిన వెంటనే మొట్టమొదటి పర్యటన విశాఖ స్టీల్ ప్లాంట్ రావటం ఏదైతుందో చాలా గొప్ప విషయం. కేవలం ఆయనే కాకుండా ఆయన యొక్క కేబినెట్ మంత్రి కుమారస్వామి గారిని కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ రక్షిస్తాం, దాన్ని కాపాడుతాం, దానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి తొలి నెలలోనే ప్రకటించడం జరిగింది. మేమందరూ ఆశ్చర్యపోయాం. ఇంత సాహసం చేసి ఏ విధంగా వచ్చారు? అక్కడున్న ఉద్రిక్త పరిస్థితి, కార్మికులు అనేక రకాల ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వర్మ గారు రావటం మా అందరికీ ఊరటనిచ్చిన గొప్ప విషయం. దాంతోనే కాదు,
చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీకి కష్టాల్లో ఉంటే సుమారు 11,440 కోట్లు దానికి ఆసరాగా నిధులు ఇవ్వడం ఏదైతుందో తొలి విడత ఇచ్చి ఆ యొక్క ప్లాంట్ ని కాపాడి ఇవాళ ఆ ప్లాంట్ ప్రగతి పదాన వెళ్ళటం నిజంగానే మాకు ఆనందించాల్సిన విషయం. ఆ విధంగా శ్రీనివాస వర్మ గారు మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన గొప్ప అంశం ఏదైనా ఉంటే స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు ఇవ్వటం. ఆ విధంగా ఆయనకి ఈ సందర్భంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మనకు వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త? వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి నర్సాపురం నుంచి చెన్నైకి మార్చడం ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్ప ఘనతగా ఆయనకి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మచిలీపట్నం మీదుగా బాపట్ల మీదుగా ఒంగోలు వరకు వెళ్లే ఒక నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 65 రెండింటిని అనుసంధానం చేసే ఈ యొక్క 300 కిలోమీటర్ల నేషనల్ హైవే మన ప్రాంతం యొక్క గతిని మార్చబోతుంది. అది కూడా మన యొక్క హయాంలోనే శ్రీనివాస వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు ఎంపీలుగా ఉన్న తరుణంలోనే పూర్తవుతుంది. అద్భుతంగా ఈ యొక్క ప్రాంతం యొక్క వైభవం వెలగబోతుంది. మనకు అనేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన దాని ద్వారా అవుతుందని మీ అందరికీ తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాను. ఆ విధంగా మన ప్రాంతం యొక్క ప్రగతి, అనేక రకాల పరిశ్రమలు తప్పనిసరిగా వస్తాయి. మన ప్రాంతంలో ఉండే కష్టాలు కూడా తీరి మొత్తం రాష్ట్రంలోనే భీమవరానికి ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా భీమవరానికి ప్రత్యేకమైన స్థానం. కార్యకర్త తలుచుకుంటే దేనినైనా సాధించగలదనే విషయాన్ని రివ్యూ చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా అదే వాతావరణం అనుకోలేదు. వాళ్ళు కూర్చేటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే అనుకున్న సమయానికి అనుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువ వచ్చినటువంటి కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి అధ్యక్ష బాధ్యతలు మన జిల్లా వస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా మీరే అధ్యక్షులు అయినట్టు కేంద్రంలో వచ్చిన జిల్లా పశ్చిమ గోదావరి. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల యొక్క ప్రాధాన్యత, భారతీయ జనతా పార్టీ నిరక్షణమైనటువంటి పార్టీని కన్నా విషయం మనం పదే పదే చెప్తాం. భారతీయ జనతా పార్టీలో జెండా మోసేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో జెండా కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఫ్లెక్సీ కట్టేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్ళినటువంటి కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఓటర్లు పోలింగ్ బూత్ తీసుకొచ్చేది కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో నాయకులకు జన్మదినాలు జరిపేటి కార్యకర్త, నాయకులకు వద్దలు జరిపేటటువంటి కార్యకర్త. తలుచుకుంటే ఒక కార్యకర్త కేంద్ర మంత్రిగా ఒక కార్యకర్తని రాజ్యసభ సభ్యుడు చెప్పాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో అసలైన కార్యకర్తలు శాసనసభ్యుడు సభ్యుడైనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో కార్యకర్తల అవార్డు ఉన్నాయి. అది కార్యకర్తల హవా నడుస్తుందనే విషయాన్ని సందర్భంగా చెప్తాం. జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి సమర్పించిన అనుస్థాయి 15 ఏళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి. అంతేకాదు 1980లో రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు చెందినటువంటి టీవీ జరుపుతారు. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అయ్యేటంటే ఆ గురువు గారు టీవీ చదువుతారు చేసుకోవడం కార్యకర్తలు ప్రేమించేటువంటి కార్యకర్తలు హక్కులు చేసుకునేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ట్రేడింగ్ ఎందుకు కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎమర్జెన్సీలో 1.5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో జైల్లో ఉన్నటువంటి
పనిచేసినటువంటి అటువంటి కుటుంబంలో పెట్టినటువంటి మాట కాదు. బాల్యం నుండి విద్యార్థి దశ నుండి ఏపీలో యువమోర్చాలో రాష్ట్రంలో కేంద్రంలో కార్యదర్శిగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికై విశాఖపట్నం పట్టభద్రుల నుంచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలో వచ్చారనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతో పరిచయాలు ఉన్నటువంటి అవాంతంగా రేణుగా కార్యకర్తలు అప్పులు చేసుకున్నారో ఆ విధంగా కార్యకర్తలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి శ్రీఎన్ మాధవ్ గారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడై ఏ విధంగా కార్యకర్తలు కేరింతలు కొట్టాలనేది దేవరం జరిగినటువంటి ఒక దాని నిదర్శనంగా మనంతా కూడా భావించాలనుకుంటున్నాం. ఒక శుభవార్త అందరికీ, మీరంతా కేరింతలు కొడతారు. రైల్వే మినిస్టర్ పేషి గారి దగ్గర నుండి ఫోన్ వచ్చి నాతో అర్జెంటుగా మాట్లాడించమని. నేను ఇప్పుడే పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తే ఏదైతే ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడో దాని ఫలితం నరసాపురానికి వందే భారత్ ట్రైను మంజూరు చేశాడనేటువంటి విషయాన్ని చెన్నై నుంచి బయలుదేరి ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ ని నరసాపురం వరకు పొడిగిస్తున్నాం, రేపు ఉత్తర్వులు ఇస్తున్నాం అని ఈ మీటింగ్ ప్రారంభమయ్యాక సాక్షాత్తు రైల్వే మంత్రి గారు ఫోన్ చేసి నాకు చెప్పిన విషయం, ఈ ఆనందాన్ని ఈ ర్యాలీ రోజున మరి ఇక్కడ జరిగినటువంటి ర్యాలీ ఢిల్లీలో రైల్వే శాఖలో దద్దరిల్లింది. దాని ఫలితం వందే భారత్. విశ్వాసంతో నమ్మకంతో నా తరపున పనిచేశారు, గ్రామాల్లో హామీలు ఇచ్చారు, ఆ కార్యకర్తలు ఏడిపిస్తే ప్రజల కోసం పనిచేస్తారని మీరంతా కూడా తిరిగారు. మీ కారణంగా మీరు ఎంపీ కేంద్ర మంత్రి తప్పించి ఈ శ్రీనివాసరావు గొప్పతనం కాదనేటువంటి విషయాన్ని ఈ నరసాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి కార్యకర్తల అపేక్ష కార్యకర్తల ఆయన నిర్వహించినటువంటి దౌత్యపరమైనటువంటి విధానం వల్ల భారతదేశం ఈనాడు ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా వెళ్ళేటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. ప్రపంచంలో ఈరోజు 3 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, మరొక పక్క గాజాలో ఇజ్రాయెల్ తోటి యుద్ధం జరుగుతుంది. అదే రకంగా మరో పక్క నీరు మేడలు తైవాన్కి సంబంధించినటువంటి యుద్ధ సలహాలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారత్ యొక్క విదేశాంగ విధానం వల్ల, తన యొక్క ఆలోచన సరళ వల్ల ఒక పటిష్టమైనటువంటి నాయకుడు భారత్కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వల్ల ఈ రకమైనటువంటి ఏ ఇబ్బందులు కూడా భారత్ మీద పడేటటువంటి అవకాశం లేనటువంటి స్థితి ఈనాడు మనం చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమానికి కూడా వారు సారథ్యం వహిస్తూ వారు ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఎన్నికల్లో ఒకే ఒక రైల్వే సమస్యకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది అత్తిలిలో హాల్ట్ ఆపడానికి, దానికి ఒకదానికి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇవ్వని అనేక రైల్వే సమస్యల్ని వారు గుర్తించి ఈ జిల్లాలో 42 ROBలు అండర్
పాస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పటికే సర్వే చేయించారు. అలాగే అరుణాచలం వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఎక్కువ భక్తులు ఉన్నారనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన రైలుని నర్సాపురం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనందరూ కోరుకున్నటువంటి వందే భారత్ రైలులో దాన్ని నరసాపురం నుంచి చెన్నైకి తీసుకెళ్లడంలో, అలాగే తాడేపల్లి ఆల్టిగూడలో వారి కృషిని మనందరం కూడా తప్పకుండా ఈ వేదిక పూర్వకంగా మనం సన్మానం చేసుకోవాలి. దానికి రాష్ట్ర అధ్యక్షుడు వారు వారికి సన్మానించి, అలాగే జిల్లా అధ్యక్షుడు వారి అనుమతితో వారికి వేదిక పూర్వకంగా మనం సన్మానం చేసి మన యొక్క కృతజ్ఞతని మన మధ్యకి ఎన్నికైనటువంటి నాయకుడికి మనం చెప్పే అభినందనగా మనందరం చూసిన వారికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జన్మదినం సందర్భంగా భీమవరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీతారామలక్ష్మి పుట్టినరోజు కేకును కట్ చేసిన అనంతరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తోట సీతారామలక్ష్మి నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. ఏపీఐఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు తోట సీతారామలక్ష్మి అకుంఠిత దీక్షతో పనిచేశారని, వారి సేవలను గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యురాలిగాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగాను, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగాను, పొలిట్ బ్యూరో సభ్యురాలిగాను అనేక పదవీ బాధ్యతలు అప్పగించి వారికి తగిన గుర్తింపుని ఇచ్చారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు చేరుకోవాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలందించిన తోట సీతారామలక్ష్మికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు లభించాలని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో తోట సీతారామలక్ష్మి అధ్యక్షురాలిగా విజయం సాధించారని, అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని, తోట సీతారామలక్ష్మి సారథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ విజయాన్ని సాధిస్తామని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్ ఆధ్వర్యంలో వికలాంగులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఏపీ కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తోట సీతారామలక్ష్మిని గజమాలతో సత్కరించి 10వ వార్డుకు చెందిన క్యాన్సర్ పేషెంట్ కు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ 28వ వార్డుకు చెందిన గుండె చికిత్స చేయించుకున్న వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు బాబు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్, వీరవాసరం మండల కమిటీ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొత్తూరి వాపిరాజు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, కూటమి నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు, డీఎస్పీ జయసూర్య, సీఐలు కాళీచరణ్, నాగరాజు, పోలీస్ అధికారులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సీతారామ లక్ష్మి గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున అదేవిధంగా నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేడం గారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి కూడా మొట్టమొదటిగా మున్సిపల్ చైర్మన్గా కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలుగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యురాలుగా, అదేవిధంగా భీమవరం నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా ఆవిడ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిరుత్సాహం గవర్నమెంట్ లేనప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా వెన్నుండి పనిచేసినటువంటి గవర్నర్ తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సమయంలో పొత్తు సమయంలో ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారికి ఇచ్చినప్పుడు కూడా పార్టీ యొక్క ఆదేశాల మేరకు అత్యధిక మెజారిటీ రావడానికి గౌరవ శాసనసభ్యులకు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులకు కానీ, ఉమ్మడి జిల్లాలోని ఎలక్షన్ కోఆర్డినేటర్గా పనిచేసి ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి ఎంతో అహర్నిశలు ఉదయం 6 గంటల నుంచి మొదలెట్టి నైట్ 12 వరకు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగి ఆవిడ ఏదైతే పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమం చెప్పిందో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నారు. జన్మదిన వేడుకల్ని ఈ రోజున నియోజకవర్గ కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తోట సీతారామలక్ష్మి గారు ఒక గృహిణిగా ఉంటూ మరి రాజకీయాల్లోకి 2006లో రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆమె యొక్క గుర్తించి మన భీమవరం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా ఆవిడని ఎంపిక చేయడం, మరి ఆ ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఒక భీమవరం మున్సిపాలిటీలోనే సీతాలక్ష్మి గారు ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆమె యొక్క సేవలను గుర్తించి రాజ్యసభ మొట్టమొదటిగా మన ప్రాంతం నుండి మహిళకి రాజ్యసభ అవకాశం కల్పించడం, ఆమె రాజ్యసభలో కూడా ఆమె యొక్క గళాన్ని వినిపించి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆమె మాట్లాడడం కూడా జరిగింది. నుండి నూరేళ్ళు కూడా ఆమెకి ఆశీర్వచనం ఇచ్చి మరింత ఉన్నత స్థాయిలోకి ఆమెను తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆవిడ మరిన్ని పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుగా దేవుని ప్రార్థిస్తూ, మరి తెలుగుదేశం పార్టీకి 2005 మున్సిపల్ చైర్మన్ గా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా, ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యురాలుగా, మరి ఎన్నో రకాలుగా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆవిడ తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి కృషి చేయడం జరిగింది. ఆవిడని ఆదర్శంగా తీసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు తోట సీతారామలక్ష్మి గారికి పొలిట్ బ్యూరో సభ్యురాలు మనందరికీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి చేస్తున్నారు. ఆవిడకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక తల్లి సమానరాలైనటువంటి సీతారామలక్ష్మి గారు ఇంతటి పదవులు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు పుట్టినరోజుని పురస్కరించుకుని మరి ఒక పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే స్వచ్ఛంద సేవా సంఘాలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా మరి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి తోట సీతారామలక్ష్మి గారంటే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాణం. భీమవరం నియోజకవర్గం కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఇంకా మరింత సేవలు అందిస్తున్న మా తోట సీతారామలక్ష్మి గారికి, మన తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కింద ఎన్నోసార్లు పనిచేసే పార్టీకి ఆవిడ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను చూశాను. వైస్ చైర్మన్గా ఆవిడ మన భీమవరం పట్టణాన్ని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాంటి ఆవిడ ఇంకా మన పార్టీకి పనిచేస్తూ ఆవిడ కూడా మా అందరూ పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను.
మన పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన తోట సీతారామలక్ష్మి గారు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నామంటే ఈవేళ తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో భీమవరం నియోజకవర్గంలో నేనున్నామని భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆటల ఎప్పుడు సేవలు చేసి గెలిచిన వ్యక్తి భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు. ఈ రోజు వారికి పుట్టినరోజు మా తెలుగుదేశం పార్టీ మా నియోజకవర్గం కుటుంబ సభ్యుల మధ్యలో మేమందరం పుట్టినరోజు వేడుక చేసుకున్నాం. పాలిటీ బ్యూరో సభ్యురాలైన సీతారామలక్ష్మి గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం గారు 2004 నుంచి రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ చైర్మన్ గా చేసి రాక్షస పరిపాలన ఇచ్చి ఎదుర్కొని ఎంతో మంది మేడం గారు పదవులు చేయటమే కాకుండా మెయిన్ గా మాకు ఆదర్శం ఏంటంటే ఎంతో మంది లీడర్ని తయారు చేశారు. తోట సీతారామలక్ష్మి గారు పాలిట్ బ్యూరో సభ్యురాలు, అలాగే మాజీ సభ సభ్యురాలు, మనకి ఎంతో ఒక స్త్రీగా ఆయన ఆవిడ సంసారపక్షంగా ఉంటూ మరి ప్రజాసేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చి ఆవిడ మున్సిపల్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యురాలుగా, అలాగే మరి మన జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి 5 సార్లు సుమారుగా మరి అధ్యక్షత వహించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా మరి నిలబెడుతూ ఆవిడ అనేకమైనటువంటి సేవా సంస్కరణలు. శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మరి ఆవిడ ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే దానికి మరి గతంలో మరి ఎంతో మంది ఆడవాళ్ళు దేశాలు పరిపాలించారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు మరి సీతారామలక్ష్మి గారు ఆదుకొని 5 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ మరి పార్టీని నిలబెట్టి ఇవాళ అత్యధిక మెజార్టీ వాళ్ళ పార్టీ గెలిచిందంటే ఆవిడ ఆ రోజున ఆదుకోకపోతే ఎక్కడో అక్కడ చల్లా చెదురైపోదురు. ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ మీద ఉంచిన గురుద్వారా బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు మరి ఆమె రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలిగా రావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఆవిడ మరిన్ని పదవులు అలంకరిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రోజులుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవని, ఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ ను బీజేపీ పట్టించుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. భీమవరంలోని యూత్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి పోటీ చేస్తామని, కూటమి పార్టీల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రజల నుంచి తమ పార్టీ ఎజెండా, ఎన్డీఏ ఎజెండాకు అద్భుతమైన స్పందన లభిస్తోందని మాధవ్ తెలియజేశారు. ఈ నెల 14వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభతో సారథ్యం యాత్ర ముగుస్తుందని, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. క్లిష్టమైన సమయంలో జీఎస్టీని సరళీకృతం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరిందని అన్నారు. అన్ని దేశాల్లోనూ ధరలు పెరుగుతుంటే భారతదేశంలో మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో ధరలు తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అగ్ర రాజ్యాల ఆర్థిక పెత్తనానికి చరమగీతం పాడాలంటే ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్లాలని ఆయన నొక్కి చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, అవినీతిపై బీజేపీ ఉద్యమం చేసిందని మాధవ్ గుర్తు చేశారు. గతంలో డీజీపీ వైసీపీ నాయకుడిలా మాట్లాడినప్పుడు కూడా బీజేపీ ఉద్యమం చేసిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నడ్డా కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారని మాధవ్ పేర్కొన్నారు. పేర్ని నాని దేవాలయాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిజాలను దాచి మాట్లాడడం సరికాదని, దేవాలయాల్లో అపచారాలు జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ అవినీతిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు ధోరణి లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి వల్ల NH-165 కు నిధులు మంజూరయ్యాయని, ఈ ప్రాజెక్టు గోదావరి జిల్లాల అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందని మాధవ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఒక సాధారణ కార్యకర్తగా పనిచేసిన మాధవ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టు తెలియజేశారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా, తాను కేంద్ర మంత్రిగా, పాక వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం ద్వారా కార్యకర్తలకు
కు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన వివరించారు. మాధవ్కు సంఘ్ పరివార్తో అనుబంధం ఉందని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన రథసారథిగా నియమితులైనటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు మనందరూ కూడా కలవడం జరిగింది. ఇవాళ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో పర్యటన చేసి 5 జిల్లాలు పూర్తి చేసుకుని ఇవాళ 25వదిగా పశ్చిమ గోదావరి జిల్లా 14వ తారీఖున విశాఖపట్నంలో అఖిల భారత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పెద్ద బహిరంగ సభ ఆయన హాజరుకోవడం ద్వారా సారథ్యం కార్యక్రమం పూర్తవుతుంది. అంటే నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు సందర్శించాలి, కార్యకర్తలను కలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సారథ్యం. కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో చాలా చిన్ననాటి నుండి కూడా బాల్యం నుండి స్వయం సేవకుగా ఉంటూ ఏబీపీలో పనిచేసి యువమోర్చాలో పనిచేసి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వ్యక్తి ఆయన. ఎవరైతే పివి చలపతిరావు గారు ఉన్నారో 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి మొట్టమొదటి అధ్యక్షులుగా పివి చలపతిరావు గారు పనిచేశారు, మాధవ్ గారి తండ్రి. రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు కూడా ఆయన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భం ఆ రోజుల్లో. శాసన మండలి సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి దాదాపు 18-19 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి చలపతిరావు గారు. ఆనాటి నుండి కూడా జాతీయ భావంతో వారి పుత్రుడిగా జాతీయ సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తి మాధవ్ గారు. ఇవాళ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఉన్నారు, చురుగ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే సంస్థల్లో చిరకాలం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని జిల్లాలతో అన్ని గ్రామాలతో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, చనువుగా ఉండేటువంటి వ్యక్తి. ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడితే ఏ రకమైనటువంటి అనుభూతి పొందొచ్చు అనేటువంటి వేళ వాతావరణం వేళ రాష్ట్రంలో కనపడతాం. ఈవేళ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా కేంద్ర మంత్రిగా నేను, సోము వీర్రాజు గారు శాసనమండలి సభ్యులుగా, పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులుగా, పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా అయినారు. కొంత వయసు రీత్యా తేడా ఉన్నప్పుడు అందరూ కూడా ఒకే జనరేషన్లో పనిచేసాం, కలిసి పనిచేసాం టీం వర్క్. కాబట్టి మాధవ్ గారి యొక్క నియామకం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి సహకరిస్తుంది. ఈ విధంగా ప్రజాప్రతినిధిగా కూడా శాసన మండలిలో తన బాధ్యత నిర్మించినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి ఒక నూతన ఉత్సాహం ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ఉంది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర బలోపేతంలో మీ యొక్క ప్రయత్నానికి, మీ యొక్క కృషికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మొదటిసారి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి రావటం జరిగింది. సారథ్యం అని చెప్పి ఈ పర్యటనకు పేరు పెట్టి సారథ్యంలో ఒక ఒరవడి ప్రారంభించాలని చెప్పి అన్ని చోట్ల కూడా స్థానిక అంశాలని పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే విధంగా మన ప్రాంతంలో ఉండే వైతాళికులకి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించి, అలాగే ఆ ప్రాంతంలో కార్యకర్తల యొక్క సమావేశంతో పాటు విశేష వ్యక్తుల్ని కలవడం, ఆ ప్రాంతం నుండి ఏదైనా ఒక విశేషం ఉంటే ఆ విశేషాన్ని సందర్శించి దాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఇది 25వ జిల్లా. ఎల్లుండ విశాఖపట్నంతో ముగిస్తుంది ఈ మొదటి విడత సారథ్యం కార్యక్రమం. దానికి మా అఖిల భారత అధ్యక్షులు
శ్రీ జేపీ నడ్డా గారు రాబోతున్నారు. విశాఖపట్నంలో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఆ విధంగా ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి విశేషమైన స్పందన రావడం జరిగింది. అనేక మంది కార్యకర్తలతో సహా అంటే చిట్ట చివరి వ్యక్తులు ఎవరైతే పార్టీకి అనేక సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం, అలాగే ప్రజలు కూడా ఆ విధంగానే స్పందించి ఆ విధంగా ఆదరిస్తున్న తీరు, ఆ విధంగా ఈ యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగింది. ఈ యాత్ర నిరంతరంగా కొనసాగే విధంగానే ఉండాలని చెప్పి ఆ విధంగా అధ్యక్ష బాధ్యత ఉన్నంత సమయం కార్యకర్తల్లో మమేకమే తిరగాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అలాగే పనిచేస్తూ మన ప్రాంతానికి సంబంధించిన అంశాలని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయటం, అలాగే ఏదైనా కొన్ని మరుగున పడిపోయిన విషయాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని కూడా కృషి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా పర్యావరణం, పర్యాటకం, పరిశ్రమ ఏవైతే ఉన్నాయో 3P 4P మీద డిస్కషన్, ఆ విధంగా ఈ యొక్క 3P అనేది మేము తప్పనిసరిగా అన్ని చోట్ల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా వీటిని ఒక స్థాయి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి, మధ్యతరగతి వ్యక్తులకి, అలాగే చిన్న వ్యాపారస్తులందరూ, చిరు వ్యాపారస్తులందరికీ ఊరట కలిగించే విధంగా ఏదైతే స్లాబ్ విధానం ఉందో 4 అంచెల స్లాబ్ విధానాన్ని తొలగించి 2 అంచెల స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చారు. సరళీకృత GST విధానం ద్వారా ఇవాళ వస్తు అలాగే సేవా పన్ను ఏదైతే ఉందో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం, పరోక్ష పన్ను, ఈ యొక్క పరోక్ష పన్నులో వినూత్నమైన అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూసాం. దాంట్లో భాగంగా రేపు సెప్టెంబర్ 22 దసరా, దీపావళి 2 కలిపి ఒకే రోజు వచ్చే విధంగా దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే ట్రంప్ యొక్క ఆంక్షల నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం ఏదైతుందో తప్పనిసరిగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అన్ని ట్రేడ్ బాడీస్ కూడా వాటిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ద్రవ్యోల్బణం తగ్గటం, అలాగే ధరలు కూడా తగ్గటం దీని యొక్క ప్రత్యేకత. ఆ విధంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు ఆనంద ఉత్సాహాలతో దేశంలో మొదటిసారి ధరలు పెరగటం తప్ప తగ్గటం తెలియదు. ఆ విధంగా ఈ యొక్క నూతన GST విధానం ద్వారా జీరో కూడా కొన్నిటికి ఉంది. ఆ విధంగా మెడికల్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ లో వాటి GST తొలగిస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అంటే క్లిష్ట సమయంలో ప్రజలకు ఊరటించే విధంగా చేసిన ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా గతంలో మీరు ఆదరించారు. ముందు కూడా ఆ విధంగా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవుస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన PVN మాధవ్ గారు మొట్టమొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి సారథ్యం అనే కార్యక్రమంతో రావటం జరిగింది. ఇది గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలు పర్యటన చేసి సారథ్యం ద్వారా తక్కువ సమయంలో కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఉప్పెనల సారథ్యం కార్యక్రమంతో అందరినీ కలిసిన మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు. అదే కార్యక్రమంలో ఈవేళ 25వ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. ఎల్లుండ 14వ తారీఖు విశాఖపట్నంలో ఈ సారథ్యం కార్యక్రమం ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఒక సంచలనమైన వాతావరణంలో ప్రతి కార్యకర్తలు కలిసిన రాష్ట్ర అధ్యక్షులుగా వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ మీట్ వారందరికీ కూడా, ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.